పట్టణానికి చెందిన శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 వారాల శ్రీ వెంకటేశ్వర ఘానామృతం కార్యక్రమం వరుసగా 5వ పర్యాయం వైభవంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోటి బద్రీనాథ్ గుప్తా స్థలంలో 7 కుంటల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఘానామృత కార్యక్రమం శనివారం 5వ పర్యాయం వైభవంగా జరిపారు. శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను గ్రంథి ఆనంద్ కుమార్ జీవని దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ సాంస్కృతిక విభాగ అధ్యక్షులు స్వర్ణలయ వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి మాట్లాడారు. ట్రస్ట్ నిర్వాహకులు కిరణ్ కుమార్ సంకల్పంతో చేపట్టిన కార్యక్రమానికి అందరూ సహకరించాలని సూచించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం రూపకల్పన త్వరితగతిన చేపట్టాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఘానామృతం 7 శనివారాల పాటు జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించనున్నట్టు తెలిపారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరిస్తున్నామని దాతలు తమకు తోచిన విరాళం అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, కోటి బద్రీనాథ్ గుప్తా, రొంపిచెర్ల సురేష్, మాజెట్టి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చా కిషోర్, కాలేపల్లి రాజశేఖర్, బచ్చులీల ప్రసాదరావు, ట్రస్ట్ లీగల్ సలహాదారులు బిఎంఎస్ దుర్గాప్రసాద్, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సమాజంలో కానీ మనం కానీ అనుకోవడం ఏంటంటే కిరణ్ చేస్తున్నాడు అనుకుంటున్నాం మనం, కానీ చేస్తుంది మనం మనలో స్వామివారు మనం చేసేది. ప్రతి ఒక్కళ్ళు స్వామివారు చేస్తాం అనుకోకండి. ఇక్కడ కొంతమంది ఫీలింగ్ నాతో కూడా షేర్ చేసుకున్నారు. ఒకళ్ళు ప్రస్తుతం వాళ్ళు ఇక్కడ లేకుంటే కూడా చెప్పేవాడేమో కిరణ్ చేసుకుంటాడు మొత్తం అన్నాడు. కిరణ్ చేసుకోవట్లేదండి. ఆ రోజున మీరు రామనాడు అయితే చూసినా ఇంకోటి చూసినా క్రియాశీల పాత్రలో ఒకళ్ళే ఉంటారు, కానీ చేసేది అందరం. ఇంతమంది కలిసిన ఈ కార్యక్రమం దిగ్విజయం తీరుతుంది, అందులో డౌటే లేదు. ఈ క్షణం వరకు నా సహాయం కానీ సహకారం కానీ సలహా కానీ ఏమి ఇవ్వలేదు. ఇవాళ నన్ను రుణగ్రస్తులు చేశాడు కిరణ్. ఎందుకంటే కిరణ్కి ఆ స్వామివారి దైవం ఏమో కానీ ఎక్కడ ఎవరికి ఎలా ఎప్పుడు చెప్పాలో బాగా తెలుస్తాయి. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ అందులో క్రియాశీల పాత్ర తెలియకుండా వచ్చేస్తారు. మనకు తెలియకుండానే అమ్మ మాట అయితే మనకి ఎంత చక్కగా వినపడుతుందో కిరణ్ నుంచి వచ్చే మాటలు మన చెవిలో అలా ఉండిపోయి ఆ పని చేయకపోతే ఎట్లా అనే ఒక రకమైన భావన కలుగుతుంది. ఇక్కడ మనం అందరం అదృష్టవంతులం. ప్రస్తుతం నేను కూడా చిన్న అదృష్టవంతుడు అయ్యాను. అయితే ఇక్కడ మీ అందరి ముందు ప్రమాణం ఏం చేస్తున్నానంటే ఈ కార్యక్రమానికి ఏ బాధ్యత వహించినా అది ధన రూపం కానీ వస్తు రూపం కానీ ఇంకోటి కానీ ఖచ్చితంగా నేను బాధ్యత స్వీకరిస్తానని చెప్తున్నాను. ఇది ప్రమాణ పూర్తిగా చెప్పి సరదాగా చెప్పడం కాదు. ఈ మధ్య వెళ్ళాను జనాల్లో ఒక చోట స్వామి వచ్చారు, పిలిచారు. నాకు ఒక 5-6 రోజులు ఉన్నాను. వాళ్ళు కూడా అక్కడ ఉండమని చెప్పారు. కానీ నాకు ఈ మరొక చోట ఎక్కడైనా చేస్తే బాగుండు ఈ సేవలు అనుకుంటున్నాను. రాత్రి కిరణ్ ఫోన్ చేసి చెప్పాడు, కానీ ఉదయం నాకు గుర్తులేక నేను రాలేకపోయాను. వెంటనే ఫోన్ చేశాడు. బహుశా ఆ దేవదేవుడు మనం ఎంతో వైభవంగా శ్రీమన్నారాయణకి విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మహాసుదర్శన యాగాన్ని కూడా మనం నిర్వహించుకోవడానికి సంకల్పం చేయడం జరిగింది. ఈ 5వ పర్యాయం పూర్తి చేసుకున్న తర్వాత మహాసుదర్శన హోమము, వెంకటేశ్వర స్వామికి విశేష పంచామృత శ్రవణ కార్యక్రమాన్ని, అంటే మనకి తిరుమలలో అయితే ఏ విధంగా జరుగుతుందో శ్రవణ కార్యక్రమం అనేది అభిషేకం, పంచామృత అభిషేకాల కార్యక్రమం, అనంతరము మహాసుదర్శన హోమం. ఆ కార్యక్రమం కూడా ఎలా జరుగుతుంది ఏంటనేది వచ్చే వారం మనం వివరంగా తెలియజేసుకుందాం. ఆ టయానికి మనం ఎలా దాంట్లో భాగస్వాములు కావదాం, ఏ విధంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు అనేది కూడా వివరాలని కూడా వచ్చే శనివారం రోజున 3వ శనివారం తెలియజేయడం జరుగుతుంది. ఈ 6 శనివారాలు మిగిలిన 5 శనివారాలు ఎవరైతే పూజాది కార్యక్రమంలో పాల్గొంటారో ముందుగానే వారు వచ్చి పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాము. ఈ యొక్క విఘ్న శ్రీనివాస ట్రస్ట్ యొక్క ప్రధాన ధ్యేయం తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా ప్రశాంత వాతావరణంలో 4 మాడవీధుల మధ్యలో కలియుగ ప్రత్యక్ష దైవం నుండి వెంకటేశ్వర స్వామిని ఆరాధించే విధంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం పేరుతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని తలుపుతూ తెనాలిలో తొలిసారిగా భక్తుల నుండి భూదాన విరాళాలను సేకరించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందజేసి ఈ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని ఆశీస్సులు